ప్రైజ్ లార్డ్ సిస్టర్స్ బ్రదర్స్, దేవుని నామానికే మహిమ కలుగునుగాక. మరొక ప్రభు దినమున ప్రభు కృపతో వాగ్దానముతో కూడిన సాక్ష్యము మీతో షేర్ చేసుకున్నట్టుకు దేవుడు కృప చూపించారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. మరి మొదటిగా వాగ్దానము సాక్ష్యము మీతో షేర్ చేసుకుంటాను సిస్టర్స్ అండ్ బ్రదర్స్. వాగ్దానము లూకా సువార్త 24వ అధ్యాయం 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆమేన్. మరి యొక్క వాగ్దానము సిస్టర్స్ అండ్ బ్రదర్స్ 2016 గుడ్ ఫ్రైడే నాడు సంపూర్ణంగా యేసు ప్రభు యొక్క శిల్వ త్యాగాన్ని, యేసు ప్రభువు శిల్వ మీద మరణించి లోక రక్షకుడుగా మన కోసము మరి సమాధి చేయబడి 3వ రోజు లేచి మన మధ్యలో ఒక మనిషి ఎలా మన మధ్యలో ఉంటాడో అలా మన మధ్యలో ఉన్నాడు అని తెలుసుకున్నాను సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ఒక మనిషి మన కుటుంబంలో ఒక మనిషి తిరుగుతూ ప్రతిదీ మాట్లాడుతూ వింటూ ఎలా ఉంటారో యేసు ప్రభువు కూడా మన కుటుంబాలలో ఒక మనిషిగా మన మధ్యలో తిరుగుతూ మన మాటలు వింటూ మనల్ని చూస్తూ దేవుడు ఉంటాడు. ఆయన మహిమ గల దేవుడు, శక్తి కలిగిన దేవుడు అని నేను తెలుసుకున్నాను సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ఇప్పుడు వాగ్దానము మరి 2016లో పరిస్థితులను బట్టి మరి ఒక లెదర్ ఫ్యాక్టరీలో బూట్లు చొక్కాలు అవి రెడీ చేసే ఫ్యాక్టరీలో రిసెప్షనిస్ట్గా వర్క్ చేశాను 7,000కి. కానీ మనసులో ఒక బాధ, ఫార్మసీ చదువుకున్నాను కానీ ఒక లెదరు బూట్లు కంపెనీలో జాబ్ చేయాల్సి వస్తుంది, ఏంటి పరిస్థితి అని కొంచెం మనసులో బాధపడేదాన్ని. పరిస్థితులను బట్టి చేయాల్సి వచ్చింది అప్పుడు. అయితే ఒక బాధ ఉండేది. అయితే మా ఇంటి పక్కన ఒక వ్యక్తి మరి గమనించి, మీరు గుడ్ ఫ్రైడే నాడు ఫాస్టింగ్ ప్రేయర్ చేయండి, దేవుడు మీ ప్రార్థన అంగీకరిస్తారు ఫాస్టింగ్ ప్రేయర్లో అన్నారు. మరి గుడ్ ఫ్రైడే నాడు ఫాస్టింగ్ ప్రేయర్ ఉదయం 9 నుంచి 5 వరకు ఒక క్యాలెండర్ ఉండేది, వాగ్దానాల క్యాలెండర్. ఆ క్యాలెండర్ దగ్గరే కూర్చొని ఇంకా దేవుడి సన్నిధిలో మొరపెట్టేదాన్ని. ప్రభువా, నేను చదువుకుంది ఫార్మసీ, నాకు తగిన జాబును నాకు ఇవ్వండి. ఫార్మసిస్ట్ జాబే అడిగాను నేను, ఫార్మసిస్ట్ జాబ్ ఇవ్వండి. ఎటువంటి ఇంటర్వ్యూలు లేకుండా, ఎటువంటి ఇంగ్లీషు ప్రశ్నలు నాకు వేయకుండా, ఇట్లా చూడగానే నాకు వెంటనే కాల్ లెటర్ ఇచ్చే విధంగా నాకు జాబుని ఇవ్వండి ప్రభా. ఇంటర్వ్యూ అంటే భయం నాకు. అట్లా నేను దేవుణ్ణి అడిగినట్టుగానే మరి మ్యాక్సివిజన్ ఐ హాస్పిటల్లో 2016 మేలో ఇంటర్వ్యూ లేకుండా